ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా నిశ్చయం అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగు చేయనిగాక. యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనం మనం చదువుతున్నాము. నీవు సమస్తము చేయగలవనియు నువ్వు చేయ ఉద్దేశించినది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని అనేటువంటి మాటను మనం గమనిస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, యోబు ఈ మాట పలికినప్పుడు ఆయన మంచిని మాట్లాడలేని పరిస్థితి. ప్రియమైన బిడ్డలారా, ఆయన సమస్తాన్ని కోల్పోయిన పరిస్థితి. తన బిడ్డలను కోల్పోయాడు, తన ఆస్తిని కోల్పోయాడు, తన యొక్క శరీర సుఖాన్ని కోల్పోయాడు, తన ఘనతను కోల్పోయాడు, తన మహిమను అంతా కోల్పోయాడు. సమస్తాన్ని కోల్పోయినటువంటి ఆ మనిషి ప్రియమైన బిడ్డలారా, ఆయన విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుడి మీద ఆయనకున్నటువంటి నిరీక్షణను కోల్పోలేదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? అయ్యా, నేను శరీర సుఖాన్ని నేను కోల్పోయి ఉండవచ్చు, నా ఆస్తి నేను కోల్పోయి ఉండవచ్చు, నా బిడ్డలు నేను కోల్పోయి ఉండవచ్చు, నా పరిచారకులు నేను కోల్పోయి ఉండవచ్చు, కానీ నా జీవితంలో నేను నీ మీద నాకున్నటువంటి నిరీక్షణ నేను కోల్పోను. నువ్వు సమస్తము చేయగలవనియు నువ్వు చేయ ఉద్దేశించినది నిష్ఫలము కానేరదనియు నేను తెలుసుకుని ఉన్నాను, నేను ఎరిగి ఉన్నాను అంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, యోబు మంచిని మాట్లాడడానికి అక్కడ అవకాశమే లేదండి. ఆయన పరిస్థితులు ఏవి కూడా అనుకూలంగా లేవు. మంచిని మాట్లాడడానికి ఏది కూడా అనుకూలంగా లేదు. మన జీవితంలో ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు, ఒక చిన్న పోరాటం వచ్చినప్పుడు, ఒక చిన్న బాధ వచ్చినప్పుడు మనం ఎంతగా దేవునికి విరోధంగా మాట్లాడుతున్నామండి, ఎంతగా దేవునికి విరోధంగా మనం సరుక్కుంటున్నాము. కానీ యోబు భక్తుడు దేవునికి విరోధంగా ఒక మాట కూడా మాట్లాడలేదండి. దేవుడికి విరోధంగా ఒక మాట మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన ఒక నిర్ణయము చాలా గట్టిగా తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటంటే, అయ్యా, నేను దేనిని కోల్పోయినా నీ మీద ఉండేటువంటి విశ్వాసాన్ని మాత్రం నేను కోల్పోను అని చెప్పి ఆయన తన నాలుకతో మంచిని పలికాడు. కాబట్టి ఆయన మంచిని పొందుకున్నాడు. ప్రియమైన ఈరోజు మనము మన నాలుకతో మనం దేన్ని పలుకుతున్నాం? మంచిని పలుకుతున్నామా? మంచిని పలుకుతున్నప్పుడే మనం మంచిని పొందుకోగలము. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, యోబు వలె మనం కూడా నిరీక్షణను, దేవుడి మీద ఉన్నటువంటి నిరీక్షణను మనము కోల్పోకుండా ఉందాం గాక. అయ్యా, నువ్వు నా జీవితంలో ఏది కోల్పోయినా మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేటువంటి దేవుడు అనేటువంటి నిరీక్షణ మనకు దేవుడి మీద ఉండాలి. ఏం జరిగింది? ఆయన ఏదైతే తన నోటి మాటలతో విత్తాడో అదే దేవుడు ఆయన చేశాడు. కోల్పోయినంతా కూడా దేవుడు రెండింతలుగా ఆయనకి ఇచ్చాడు. ప్రియమిత్రులా, అంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆయన చర్మాన్ని దేవుడు స్వస్థపరిచి అందమైనటువంటి పిల్లలను దేవుడు ఇచ్చాడు. కోల్పోయిన ఆస్తి అంతా కూడా రెండింతలుగా దేవుడు ఇచ్చాడు. దీర్ఘాయుష్ని దేవుడు ఇచ్చాడు. ఎందుకు? కారణం ఏంటి? ఆయన తన నాలుకతో మంచిని పలికాడు. తన నిరీక్షణను కోల్పోలేదు. దేవుడి మీద తనకున్నటువంటి నిరీక్షణను కోల్పోలేదు. కాబట్టి మన జీవితంలో కూడా మనము మన నాలుకతో మంచిని పలుకుదాం. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవుడు, ఇంతవరకు తండ్రి యొక్క మాటలు విన్న తండ్రి, నీ బిడ్డల పక్కను దీవించండి, ఆశీర్వదించండియా. తండ్రి, నువ్వు సమస్తము చేయగలవని, నువ్వు చేయ ఉద్దేశించినది నిష్ఫలము కానేరని నేను ఇప్పుడు తెలుసుకుంటున్న మాట ప్రకారం తండ్రి, అయ్యా, మా కఠినమైన పరిస్థితుల్లో కూడా మా నోటి మాటలతో మేము తండ్రి నోటితో మంచిని పలకడం ఉపయోగించండి. యోబు మంచిని పలికాడు తండ్రి, మంచిని పొందుకున్నాడు తండ్రి. అలాగే మేము కూడా తండ్రి మంచిని పలికి అయ్యా మంచిని పొందుకునేటువంటి కృపను ఇచ్చామని ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కొక్కరికి తండ్రి ఈ కృపను మీరు అనుగ్రహించున్నాను. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఏమైనా వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.